ఆ రోజు అక్టోబర్ 16 డెన్వర్ నుంచి లాస్ ఏంజల్స్ వెళ్తున్న UA1093 విమానంలో 140 మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు. విమానం 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న తరుణంలో హఠాత్తుగా విమానం ముందు భాగంలోనే విండ్షీల్డ్ పగిలిపోయింది. ఆ దృశ్యాన్ని అంచనా వేయడం కష్టం. పగిలిన అద్దంపై కాలిపోయిన గుర్తులు కనిపించగా ప్రమాదంలో ఒక పైలట్ కు చేతి కూడా గాయమైంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే విమాన సిబ్బంది ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ ప్రొసీజర్ ను పాటించారు. విమానాన్ని వేగంగా కిందికి దించి 26,000 అడుగులకు తీసుకొచ్చారు. ప్రమాద స్థలం నుంచి దాదాపుగా 322 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాల్ట్ లేక్ సిటీ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేయించారు. పైలట్ల సమయస్ఫూర్తితో ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే అసలు విమానం విండ్షీల్డ్ ఎలా పగిలిందనేది అతిపెద్ద ప్రశ్న. సాధారణంగా విమానం అద్దాలు పక్షి ఢీకొన్న లేదా తీవ్రమైన ఒత్తిడిలోనూ పగలవు. కానీ ఈ నష్టం తీరు, కాలిపోయిన గుర్తులను బట్టి ఏవియేషన్ నిపుణులు ఈ స్పేస్ మాల్బా అంటే స్పేస్ డిబ్రీస్ లేదా చిన్నపాటి ఊల్కాంపిండం అంటే మెట్రాయిడ్ ఢీకొనడం వల్ల జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల ప్రయాణికులకు సుమారు 6 గంటల ఆలస్యం తప్పలేదు. యునైటెడ్ ఎయిర్లైన్స్ సంస్థ దీనికి చింతిస్తూ ప్రయాణికులను మరో విమానంలో లాస్ ఏంజల్స్ కు పంపింది. ఏదేమైనా పైలట్ ధైర్యం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ పద్ధతులు ఈ పెద్ద ప్రమాదాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించాయి.